ఆంధ్ర న్యూస్ కు స్వాగతం. నా పేరు లిఖిత. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా రత్నగిరిపై పూజలందుకుంటున్న రత్నగిరివాసుడైన సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో, పండ్లు, స్వీట్లుతో నవదంపతులతో పాటు పెండ్లి పెద్దలైన సీతారాములను నిత్య కళ్యాణ మండపం వద్దకు తోడ్కుని వచ్చి సుందరంగా అలంకరించిన వేదికపై ఏర్పాటు చేసిన వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరో వేదికపై పెండ్లి పెద్దలైన సీతారాములను ఆసీనులగావించి ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నవదంపతులైన స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలు రకాల సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన తూగుటుయ్యాలపై శేషపాన్పుపై శయనించిన విష్ణుమూర్తిగా సత్యదేవుడిని, శిరస్సును మహాలక్ష్మిగా అనంతలక్ష్మి, సత్యవతీదేవి ఒడిలో పెట్టుకుని విసినకర్రతో విసురుతున్నట్టు అలంకరించారు. తొలతగా నవదంపతులతో విఘ్నేశ్వర పూజ, అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, వేదస్వస్తి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ఎస్ చక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల చెంత 9 రకాల స్వీట్లు, వివిధ రకాల పండ్లు, చిలకలు, పాలు, కొబ్బరి బొండాలు ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి నివేదించారు. స్వామి, అమ్మవార్లను శయనించిన ఉయ్యాలను 3 మార్లు ఊపారు. ఉయ్యాలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిరూపాలను భక్తులు తనివితీర దర్శించుకుని తరించారు. చివరిగా వేదస్వస్తి, ఆశీర్వచనం గావించారు. అనంతరం ముత్తత్తైదువులకు దంపతులు తాంబూలాలు అందించారు. స్వామివారిని దర్శించుకునే మహిళలందరికీ స్వీటు, రవిక, తాంబూలాలను అందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, భక్తులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న అలంకరణ. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం స్వామివారి శ్రీ పుష్పయాగ మహోత్సవం నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు. కళ్యాణ మండపం బయట చెట్లు, వాటి కమ్మలు, కింద ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రజోదయాత్ ఓమా భూత్యా దేవ సంప్రపత్రం